సో నల్గొండ నుంచి డైరెక్ట్గా వస్తున్నట్టున్నారు కేసీఆర్ గారు. అదే కదా, కేసీఆర్ గారు మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు మీటింగ్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనేది, సో ఏమర్థమైంది, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనే దానికి మీరు చెప్పబోయే ముందు నాకు ఒక్కటి ఆ మీటింగ్ స్టార్టింగ్లో ఒక విషయం అర్థం కాలేదు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఆ విషయం ఎప్పుడెప్పుడు అడుగుదామా అని ఉంది నాకు. ముందు స్టేజ్ మీద ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఇవాళ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, పాటలు పాడారు. ఆ పాటల్లో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాట పాడటంలో అర్థం ఏంటి అనేది, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఇవాళ మళ్ళీ ఆ పాట పాడుతున్నారు అంటే దేనికి సంకేతం? గత ప్రభుత్వానికంటే ముందు 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగానైతే ఉందో అప్పుడు పాడారు. తెలంగాణ ఆకలి కేకల గానమా అని చెప్పి ఆ రోజు పాడిన పాటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరోసారి కూడా అలాంటి అవకాశం రాకుండా ఉండడం కోసమే మరోసారి గుర్తు చేసింది. ఆ పాట ద్వారా తెలంగాణ సమాజానికి మళ్ళీ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ దోసుకోడి తినడానికి వచ్చారు, జర జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ పాట ద్వారా సందేశం పంపించారు. రైట్, సరే 60 రోజుల్లోనే ఎన్ని ఆకలి కేకలు వచ్చాయనేది నాకు తెలియదు. సరే, ఆకలి కేకల సంగతి పక్కన పెడితే నీళ్ల కేకల గురించి మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలోనే 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా వీటికి సంబంధించి కేసీఆర్ గారు బహిరంగంగా మాట్లాడలేదు, ప్రజలకు అసలు ఏం జరుగుతుంది అని చెప్పనాయనే ఇవాళ అంత పెద్ద సభ పెట్టి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోంది, కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గుతుంది అని మాట్లాడారు. గత 10 ఏళ్లలో అసలు ఏం చేశారు అనేది మాత్రం ఎక్కడా కూడా చెప్పలేదు. సో ఇక మీదట పోరాటం చేయబోతున్నాను అని చెప్తున్నారు. ఏం పోరాటం చేయబోతున్నారు, ఏం చేయదలుచుకున్నారు అని? కృష్ణా జలాలలో మన హక్కుల కోసం ఈరోజు జరిగిన మీటింగే కృష్ణా జలాలు మన హక్కుల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో 17 తారీఖు నాడు కేఆర్ఎంబీకి వారికి హక్కులు ఇవ్వడం కోసం వీళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు కాబట్టి దాని మీద ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసిండు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. కానీ దీన్ని ఇది ఒక రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా అవసరం లేదు. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రైతుల కోసం మాత్రమే ఈ రోజు ఈ సభ. 10 ఏళ్లలో ఏమైంది అంటున్నాను. 10 ఏళ్లలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. ఎప్పుడైనా మనం ఎక్కడైనా వాళ్లకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా వారికి అప్పచెప్పమని చెప్పేసి దాన్ని అదే విధంగా మన ప్రభుత్వం ద్వారానే అది అక్కడనే ఉంచుకున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం కోసమే ఈ రోజు ఈ మీటింగ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగో కేసీఆర్ గారు ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారన్న ఉద్దేశంతో నేను మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డ కాళేశ్వరం అనేది మీరు చూడడానికి రావాలని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి మీరు చూడవలసింది ఆల్రెడీ కేసీఆర్ కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు చూసినా చూడకుండా దాని గురించి పూర్తిగా అవగాహన ఉంది, ప్రతి ఒక్క విషయం తెలుసు. కాకపోతే అక్కడ ఒక చిన్న మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగిపోవడం వలన అక్కడ ఒక చిన్న ఏదో ఇంజనీర్ల పొరపాటు ఉన్నదని చెప్పేసి దాన్ని అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు పోయి చూడవలసిన అవసరం లేదు. అధికారులు, ఇంజనీర్ల ద్వారా దాన్ని సరి చేసుకునే అవకాశం ఉన్నా కూడా రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి బదనాం చేయడం కోసం మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడైనా ప్రజలు ఈ నల్లగొండ సభ మీద ఒక చర్చ ఏర్పాటు ప్రజల్లో చిన్న క్రాక్ ఏదో వచ్చింది ఇంజనీర్ల లోపం వల్ల అని చెప్తారు కదా, మీరు వెళ్ళి చూసుంటే చిన్నదో పెద్దదో అర్థమయ్యేది, అందుకు రమ్మన్నారు వాళ్ళు. అదే అంటున్నాను, ఇప్పుడు చూడలేదు కాబట్టి చిన్నదిగా కనపడుతుంది మేడం. ఇప్పుడు అది చిన్నదా పెద్దదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రతిదీ తెలుస్తున్నది. మీకు కావాల్సింది ఏంది? సమాచారం. అక్కడ ఉన్న అధికారులు, ఇంజనీర్లు మీకు ప్రభుత్వానికి ఇక్కడ ఉండి కూడా వారి సమాచారం తెచ్చుకుంటే తెలుస్తుంది. ఒకవేళ నిజంగా అక్కడ ఎవరైనా అధికారులు తప్పు చేసినట్టుంటే మీరు విచారణ చేసుకోండి. దానికి ప్రభుత్వం అడ్డుపడతలేదు. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు అడ్డుపడతలేరు. ఎక్కడ లోపం జరిగింది, ఎవరి తప్పిదం జరిగిందో దాని మీద చర్య తీసుకోండి. ప్రభుత్వం ద్వారా, మా ద్వారా ఏమన్నా తప్పు చేస్తే ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, తీసుకోండి. చర్య తీసుకోవడానికి ఎవరైనా వద్దంటున్నారా? మీరు ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసము మాత్రమే ఈ రోజు మీరు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన కోసం మాత్రం వెళ్ళారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎలక్షన్లలో మీ మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి గ్యారంటీలు ఇచ్చారు, తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చిన గ్యారంటీలు ఏంది, హామీలు ఏంది, దాని మీద చర్చ పెట్టండి, దానికోసం ఆలోచన చేయండి. మీరు దాన్ని పక్కదోవ పట్టించేసి
కేసీఆర్ గారి మీద ఎంతసేపు చెప్పినా బురద జల్లడం కోసం, టీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం కోసం మాత్రమే మీరు ఈ రోజు ఈ ప్రతి విషయానికి వస్తే కాళేశ్వరం గురించి మీకు ఇంకొక పని లేదా? తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయండి, తెలంగాణ సంక్షేమం గురించి ఆలోచన చేయండి, మీరు ఇచ్చిన హామీల కోసం ఆలోచన చేయండి. మీకు ఇంకేమన్నా సలహాలు సూచనలు, మీరు మంచి పనులు చేయండి, సలహాలు సూచనలు చేయడానికి మా పార్టీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంది. మీరు తప్పు చేస్తే నిలదీయడానికి కూడా తెలంగాణ సమాజం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఖచ్చితంగా మేము నిలదీస్తాము. మా పార్టీ ఉన్నదే నిలదీయడం కోసం. తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీగా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము అది చెప్తాం. యాదిరన్న ఒకే ఒక మాట మళ్ళీ చెప్పండి అన్న. యాదిరన్న చెప్పండి, మేము తప్పు పడతాం అంటలా, మీరు నిలదీయండి, మాకు అభ్యంతరం లేదు. మేము ప్రజలకు ఇది కూడా హామీ ఇచ్చాం. కేసీఆర్ అవినీతి మీద ప్రత్యేకంగా ఎంత అవినీతి చేసింది, వాళ్ళ కుటుంబం ఎంత దోచుకుంది, ఎన్ని లక్షల కోట్లు కూడా నిరూపిస్తామన్నారు. రెండోది ఏంటంటే అన్న ఒక్క మాట, ఇంజనీర్లని అధికారుల నుంచి అడగమంటారు కదా. అసలు ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్లు అధికారులు లేకపోయి మొత్తం నేనే రాశా, నేనే చేశా, నేనే ప్రాజెక్ట్ డిజైనర్ అయినా వాళ్ళకి ఎల్ఎన్టీ వాళ్ళు అడిగితే ఎల్ఎన్టీ వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము కట్టాము అయిపోయిందన్న.